ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, షిరిడీ నుంచి నీకోసమే ఒక లేఖ పంపించాను బిడ్డ, తెరిచి చూడు, ఒక్కసారిగా ఎగిరి గంతేస్తావు. నిన్ను బాధ పెడుతున్న వారి మాటలను ఎలా కట్టించబోతున్నానో తెలుసుకుంటే చాలా చాలా సంతోషపడిపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అయితే ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి సందేశం ఏంటో పూర్తిగా విని తెలుసుకుందాం. తల్లి, ఒక్కసారి నీ యొక్క కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నేను చెప్పే మాటలను వినడానికి ఆనందంగా వేచి ఉండు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే మాటలతోటే నీ మనసు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంది. ఇన్ని రోజుల నుంచి నువ్వు అనుభవిస్తున్న బాధలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. జీవితంలో ఇకపై నీకు ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా అడ్డుగోడ కట్టబోతున్నాను. మీ జీవితం ఆనందంతో నిండేలా ఆశీర్వదించబోతున్నాను. మీ జీవితానికి గురుబలం పెరిగేలా దీవించబోతున్నాను బిడ్డ. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని నీ యొక్క మనసులో ఉన్న ఈ కాగితాన్ని తెరిచినట్లుగా ఊహించుకో. అందులో నీకు కొన్ని పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నా పేర్లు ఎవరెవరివి అన్న విషయానికి వస్తే, మీ శత్రువులవి. నీ శత్రువులు ఎంతకాలం నిన్ను ఎంత మౌనంగా ఎంతో బాధ పెడుతూ నాలుగవ కంటికి తెలియకుండా ఆ యొక్క నాలుగు గోడల మధ్య ఏ విధంగా నిన్ను ఆడుకోవాలో ఆ విధంగా వాడుకొని నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క గౌరవ మర్యాదలను కాపాడుకోవడం కోసం మళ్ళీ నవ్వుతూ నటించి నిన్ను నట్టింట ముంచేశారు అని చెప్పి చూసిన ఆ యొక్క శత్రువుల ఆటలు కట్టించబోతున్నాను. అంటే ఆ మాట విన్న తర్వాత ఆనందంతో నీ కళ్ళల్లో నీరు వస్తుంది. వీటినే ఆనంద బాష్పాలు అంటారు. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా కానీ పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినప్పుడు నలుగురిలో తన విలువ కాపాడే అత్తింటి వైపు వారు ఉండాలి. తనని ప్రేమగా చూసుకోవాలి. కనీసం తల్లంత ప్రేమ చూపించకపోయినా సాటి మనిషిగా మానవత్వాన్ని అయినా చూపించగలగాలి. ప్రేమతో దగ్గరికి తీసుకోకపోయినా, ఆప్యాయతతో మాట్లాడకపోయినా, కడుపులో ఎటువంటి ద్వేషం అసూయ ఈర్ష్య అనేవి లేకుండా ఒక మాట మాట్లాడితే చాలు. నగలు నట్రాలు ఆస్తులు అంతస్తులు ఏమీ ఇవ్వకపోయినా నలుగురిలో పరువు అనే గోడను బలంగా కట్టగలిగితే చాలు అని ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళినప్పుడు మెట్టింటి నుంచి ఇవన్నీ కూడా ఆస్తులుగా ఆభరణాలుగా తన నుంచి కావాలి అని చెప్పి చిన్న చిన్న ఆశతో చిన్న చిన్న కోరికలు అనేవి కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఆడపిల్ల తన యొక్క పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు ఎక్కడ అత్తగారు అనే ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, తోడికోడలు అనే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, వీడిని చూడలేని ధనం అనేది ఒకటి మొదలవుతుంది. మొదటిగా కుటుంబ శత్రువుల గురించి మాట్లాడుకుందాం. తర్వాత బయట శత్రువుల గురించి మాట్లాడుకుందాం. తల్లి, నీ జీవితంలో వీరి యొక్క పాత్ర అనేది చాలా చాలా గొప్ప పాత్ర. ఎందుకు ఇంత గొప్ప పాత్ర అని చెబుతున్నానంటే, నిజానికి వీరు నిన్ను చాలా దారుణంగా కొట్టకుండా కొట్టినంత పని చేశారు, పెట్టకుండా తిట్టినంత పని చేశారు. నిజానికి నీకున్న తెలివికి అప్పుడప్పుడు నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది బిడ్డ. ఎందుకంటే ఇక్కడ కర్ర విరగకుండా పాము చావకుండా ఒక రకంగా మధ్యలో అట్లా మనిషిని కట్టుదట్టంలో ఉంచుకోవడం అంటే చాలా చాలా అతి తెలివి వాళ్ళకే సాధ్యమవుతుంది. వీరు మొదటి స్థానంలో ఉంటారు. నిజానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే మహామేధావులు, పెద్ద పాత్రలు పోషించేవారు. వీరి నటన ముందు తలదించుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడుతూ సడన్గా నీ నుంచి ఏదో ఒకటి లాక్కోవడం, మీ చేత పనులు చేయించుకోవడం, మిమ్మల్ని అవసరానికి వాడుకోవడం, అది తీరిపోయిన తర్వాత సడన్గా వారి మాటలు అనేవి పలకడం అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ మీ దగ్గరకు రావడం, ప్రేమగా మాట్లాడటం, మళ్ళీ అవసరం తీర్చుకోవడం, అది తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిపోదాం. ఇక్కడ అంటే అందరికీ కూడా గౌరవం విలువ మర్యాద, ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు అని చెప్పి అంటాం. అది వాస్తవం కూడా. కానీ కొంతమంది విషయాలలో అది వాస్తవంగా నమ్మాలి అనిపించడం లేదు. నీకెందుకంటే ఒక కడుపున పుట్టిన బిడ్డల్ని ఒక తల్లి తమ యొక్క పేగు తెంచుకొని తమ రక్తాన్ని ముద్దగా చేసి తమ ఆయువుని సైతం పెగబెట్టుకొని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తను ఆ యొక్క కాన్పునైతే ఇచ్చి బిడ్డకు జన్మనిస్తుంది. అంత చేసిన ఆ తల్లికి బిడ్డ అంటే పంచ ప్రాణాలు ఉంటాయి.
బిడ్డకి ఏ కష్టం వచ్చినా ఏ నొప్పి వచ్చినా తట్టుకోలేదు. కానీ ఇక్కడ ఎవరు ఏం పాపం చేశారో, ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు, కానీ నువ్వు కట్టుకున్న భర్త తన యొక్క తల్లి ప్రేమను నోచుకోలేదు. అలా అని చెప్పి తను ఏ రోజు కూడా తల్లిని చిన్నతనంగా చూడలేదు. పల్లెత్తి మాట కూడా అనలేదు. తనకి ఆపద అన్నప్పుడు, కష్టం అన్నప్పుడు, ఒంట్లో బాలేనప్పుడు తనని పట్టించుకోకుండా ఉండటం ఎలా చేసిందో, అయితే ఎప్పుడూ లేదు. తనని ప్రేమగా చూసుకోవడం, తనకేదైనా కష్టం వచ్చిందంటే నేనున్నాను అని భరోసా ఇవ్వడం, తనకు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇవ్వడం, తనకి అవసరమైనప్పుడు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తుంది. అది గ్రహించినప్పటికీ కూడాను తన మీద ప్రేమ చంపకుండా నా తల్లి నా మొదటి దైవం అని చెప్పి భావించి ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా తన యొక్క మనసులో నా కొడుకు నా ప్రాణం, నా రక్తం అని చెప్పి అనుకున్న పాపాన లేదు. పైగా తన కొడుకు మీద ఎంత ఇష్టం చూపించకపోయినా మరొక ఎత్తైతే తన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోవడం మరీ ఆశ్చర్యం. ఎందుకంటే తను ఎదుగుతూ ఉంటే, ఒక రూపాయి సంపాదిస్తూ ఉంటే, తన యొక్క భార్య బిడ్డలను చూసుకుంటూ ఉంటే, వారికి డబ్బును ఖర్చు పెడుతూ ఉంటే ఎలా పెట్టాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో అర్థం కాక ఈర్ష్యను, అసూయను నలుగురి ముందు చూపి ఉన్న మాటలు లేని మాటలు కల్పించి చెప్పి మిమ్మల్ని నలుగురిలో మీ కుటుంబాన్ని చెడుగా ముద్ర వేసి ఒక రకంగా చెప్పాలి అంటే బజారు పాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క ఆట అనేది నేను కట్టించబోతున్నాను. నువ్వు అనుకోవచ్చు, బాబా వారితో నేను చాలా మంచిగా ఉన్నాను, ఒక్కసారి కూడా చెప్పాను మా అత్తగారితోటి నా తల్లి తర్వాత నువ్వే తల్లి లాంటి దానివి అని చెప్పాను. కానీ నన్ను మంచిగా రిసీవ్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు తన బుద్ధిని చూపిస్తూనే ఉంది. నా అమాయకత్వంతో, నాకు వయసు లేని తత్వంతో నేను అమాయకురాలుగా నన్ను మార్చుకొని వారికి అనుకూలంగా నా చేత పనులు చేయించుకొని నా భర్తను కూడా అమాయకుణ్ణి చేసి వారి మీద ప్రేమ ఉంది అని కనిపెట్టి ఆ ప్రేమని వారు పాములాగా వాడుకునే ప్రయత్నం చేశారే తప్ప ఏ రోజు కూడా మా మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా వంశం తెలియని నా బిడ్డల మీద కానీ వారు ప్రేమ చూపించిందే లేదు. చాలాసార్లు ప్రయత్నించాను. ఎన్నోసార్లు కాళ్ళు పట్టుకున్నంత పని కూడా చేశాను. ఎన్నోసారి వారి కింద లొంగి చాకిరీ చేసి పెట్టాను. వారికి అడుగులు మడుగులు వద్దన్న వారికి కింద సేవ చేశాను. అయినా కూడా వారికి నా మీద ఎటువంటి కనికరం అయితే కలగలేదు బాబా. మరి నేనేం చేయాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే వారి యొక్క ప్రేమ కోసం ఎదురు చూసి చివరకు ఎటువంటి మార్పు అనేది రాకపోవడం చేత నువ్వు నీ యొక్క మనసును కూడా నింపుకొని చివరికి ఏమీ చేయలేక ఒంటరిగా మిగిలిపోయావు. కాబట్టి అటువంటి వారి యొక్క ఆటను ఏ విధంగా కట్టించాలో నాకు బాగా తెలుసు తల్లి. వారికి ఎటువంటి సమాధానం చెబుతానో నీ కళ్ళతోటి నువ్వే చూస్తావు. చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నేను ఎంత మంచిగా ఉంటున్నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని. అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ కష్టాలన్నింటికీ కూడా నీకు ఉపశమనం అనేది లభించబోతుంది. నీ జీవితంలో సంతోషాలు అనేవి రాబోతున్నాయి. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మీ యొక్క కష్టాన్ని దోచుకొని, ఎవరైతే నీ మీద లేనిపోని నిందలు వేసి నిన్ను నలుగురిలో చెడుగా క్రియేట్ చేశారో వారికి తగ్గ సమాధానం అనేది నేను చెబుతున్నాను. నువ్వు ఇవన్నీ కూడా చూసినప్పుడు నీ మనసు కనిపించవచ్చు. ఇంకెప్పుడు బాబా మీరు అలానే చెబుతూ ఉంటారు, కానీ వారు మాత్రం నా కళ్ళ ముందు సంతోషంగా నవ్వుతూ తిరుగుతూ ఉన్నారు, నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పు. కానీ నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు కూడా నీకు సమాధానం అనేది దొరుకుతుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా నువ్వు సాధించే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎవరు ఏమంటున్నారో, ఏమనుకుంటున్నారో, నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఇటువంటి విషయాల మీద ధ్యాస పెట్టకుండా నువ్వు చేసే పని మీద మాత్రమే నువ్వు ధ్యాస పెట్టుకొని ఆ పనిలో ఎలా విజయం సాధించాలి అని చెప్పి దాని గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యు. నీ కుటుంబం మీద ధ్యాస పెట్టే ప్రయత్నం చెయ్యు. నలుగురిలో నీ గురించి మాట్లాడుకునే మాటల మీద కాదు. అంతేకాకుండా ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి అంటే నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను మాటలతోటి చిత్రహింసలు చేస్తూ ఉన్నారో, ఎవరితో మాట్లాడితే నీ మనసుకు బాధ కలుగుతుందో అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యు.
అలా దూరంగా ఉంటేనే మనసు అనేది చాలా వరకు కూడా తేలికపడుతుంది. ఎప్పుడైనా కానీ ఒక మనిషికి శత్రువులు ఏర్పడ్డారు, ఏదో ఒక లోటు అనిపించడం కాదు. నా మనసులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే ఆ మనిషిని అందరూ కలిసి ఒంటరిని చేశారు అని చెప్పి ఎప్పుడైనా కానీ సింహమే ఒంటరిగా ఉండి ధైర్యం దేన్నైనా ఎదుర్కొంటుంది. కుక్కలు మాత్రమే గుంపుగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. నేను చెబుతున్న మాటలు అన్నీ కూడా అక్షర సత్యాలు. నువ్వు నమ్మి తీరాల్సిన నిజాలు. కాబట్టి ఇకపై నువ్వు నీ మీద ప్రేమను చూపించుకుంటూ, నీ ఆరోగ్యం గురించి ఆలోచించుకుంటూ, నీ పిల్లల మీద ధ్యాస పెట్టుకొని, నీ కుటుంబం గురించి ఆలోచించుకుంటూ నువ్వు చేసే పనుల మీద దృష్టి పెట్టుకో. ఇక వారి ఆట అనేది ఎలా అడ్డుకట్ట వేయాలి, వారికి ఎలా బుద్ధి చెప్పాలి, ఏ పని చేస్తే వాళ్ళ నోర్లు మూతపడతాయి, ఏ పని చేస్తే వారి యొక్క బుద్ధి, అహం, చెడు బుద్ధి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారి దుర్మార్గం అనేది బయటపడుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంటే ఏ సమయంలో చేయాలి అనేది మొత్తం కూడా నాకు తెలుసు. కాబట్టి వారి ఆట కట్టించే పద్ధతి ఏ విధంగా ఉండాలో నాకు తెలుసు. ఆ ప్రయత్నంలోనే నేను ఉన్నాను. చివరికి నువ్వే అనుకుంటావు, నాకు బాబా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, వారి యొక్క ఆటను కట్టిస్తాను అని చెప్పారు. చివరికి అదే జరిగింది. పాపం పండింది. ఎప్పుడైనా మంచే గెలుస్తుంది అని చెప్పి నువ్వు కూడా తెలుసుకుంటావు. ఆ రోజు ఎగిరి గంతులు వేస్తావు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. మరి బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.